నా ఉద్యమ సోపతి, నా సహచార మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు అకాల మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంది. నిజంగా వారు లేనటువంటి లోటు తీర్చలేనటువంటిది. వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారితో మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు నిరంతరం పోరాటం చేసినటువంటి ఒక పోరాట యోధుడు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా తను పనిచేస్తున్నటువంటి కాలంలో మరి ఆ రోజు తన జీతభత్యాలు కూడా తీసుకోకుండా ఒక నిస్వార్థమైనటువంటి ప్రజాసేవకుడు, పోరాట యోధుడితో పాటుగా మరి కేసీఆర్ గారికి కుడుబుదంలాగా ఆ రోజు వరంగల్ జిల్లాలో 2 సార్ల వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసి పార్టీకి అనేక సేవలు ఇచ్చాడు. అంతేకాకుండా నర్సంపేట నియోజకవర్గానికి వారు చేసినటువంటి ఎనలేని సేవలు, మరి వారు చేసినటువంటి అభివృద్ధి నిజంగా తెలంగాణ ప్రాంతం కావచ్చు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు మరి మర్చిపోలేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా వారు లేనటువంటి లోటు బీఆర్ఎస్ పార్టీకి తీర్చలేనటువంటి లోటు. మరి ఈ సందర్భంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని తెలియజేస్తూ మరి ఇదే సందర్భంలో మరి వారు నాతో అనేక ఉద్యమంలో కలిసి పనిచేయడం, మరి శాసనసభలో కూడా ఎప్పుడు మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేసినటువంటి అంశాలను మాట్లాడడంలో మేము పాల్పంచుకునేటువంటి అనేక సందర్భాలు గుర్తున్నాయి. మరి కేసీఆర్ గారు మాటే వారికి వేదవాక్కుగా ఉన్నటువంటి సందర్భం. అంతేకాకుండా మా నియోజకవర్గానికి మన గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి పార్టీలో చేరుతున్న సందర్భంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వారు మా నియోజకవర్గ సేవలు కూడా అందించారు. మరి ఇదే సందర్భంలో వారిని బ్రతికించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనేక విధాల, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక విధాల డాక్టర్లతో మాట్లాడి మరి వారిని ఎలాగైనా బతికించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా కృషి చేసినటువంటి పరిస్థితి జరిగింది. మరి ఈ సందర్భంలో వారు లేని లోటు అనేది మరి తీర్చలేనిది కనుక నా బాధ హృదయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మరొకసారి వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి వారు లేని లోటు మనం తీర్చలేము కనుక మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి కోరుకుంటాం.